హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు చూస్తున్నారు చూడండి, నేచర్ ఎంత బాగుంటుందో. ఆ నేచర్ని చూస్తూ మనం ఎంతసేపు అయినా గడిపేయగలం కదా. అలా లాక్డౌన్లో 4 గోడల మధ్య ఉండి బయట ప్రపంచాన్ని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ జంతువులు కానీ అలా చెట్లని కానీ నిజంగా చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. చూడండి, జంతువులంతా కూడా మనం ఇళ్లలో ఉన్న అవి మాత్రం రోజు బయటకు వస్తాయి మేత కోసం. ఇక పశువుల కాపర్లు వీళ్ళంతా కూడా ఎండకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మనం మాత్రమే ఈ లాక్డౌన్లో ఇంట్లో ఉంటున్నాం. వెళ్తుంటే మాకు ఒక విచిత్రం కనిపించిందండి. కారులోంచి చూసి దిగా మరి ఈ విచిత్రాన్ని మీకు కూడా చూపిస్తామని. ఆ విచిత్రం ఏంటో చూస్తూరండి. వీడియో కోసం ఎంత కష్టపడి మేము లోపలికి వెళ్తున్నాము. మీకోసము ప్రేక్షకుల కోరిక మేరకు ఒక మంచి ప్లేస్ మాకైతే కొంచెం కొత్తగా అనిపించింది. మీరేమైనా చూసున్నారా? ఒకవేళ చూసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఏంటి ఆ విచిత్రం అనుకుంటున్నారా? రండి. ఇక్కడ కొంచెం నారు వేశారు. అది ఏ నారో కూడా తెలియదు. మా వారిని అడిగాను, ఏదో చెప్పారు. మళ్ళీ లోపలికి పోయి కన్ఫర్మ్ చేసుకున్నాను. అది టేకు నారంట. టేక్ అంటే తెలుసు కదండి, మనకి వుడ్ వస్తుంది కదా టేకు, ఆ నారు. దాన్ని అక్కడ పెంచుతున్నారు వాళ్ళు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా చెప్పారు. రండి చూస్తారు. ఏంటో ఆ విచిత్రం అనిపించింది. నాకు విచిత్రం అనిపించింది, మీకు అనిపించిందో లేదో అని. కనిపిస్తుందా మీకేమన్నా? చూడండి, కలర్గా అంబ్రెల్లాస్ వేసుకొని గొడుగులు వేసుకొని చక్కగా వాళ్ళు కలుపు తీస్తున్నారండి అక్కడ. అంటే ఎంత సున్నితంగా తయారైపోయారో చూసారా కూలీలు కూడా. అంటే వాళ్ళు ఆ చిన్న ఎండ, అక్కడ పూర్తి ఎండ కూడా లేదండి. ఇది సమ్మర్ ఎండ కూడా కాదు, ఇది ఆల్మోస్ట్ సెప్టెంబర్లో ఎండ. ఈ ఎండను కూడా తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు జనాలు. అది నాకు అనిపించింది అక్కడ చూసిన తర్వాత. కొంచెం ఏజ్డ్ వాళ్ళే, అందరూ 50-60 పైన వాళ్ళే, కానీ కొంచెం సున్నితంగా తయారైపోయారేమో అనిపించింది నాకు ఇక్కడ వీళ్ళని చూసినప్పుడైతే. వాళ్ళతో కొంచెం మాట మంతి కలిపాము. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కొంచెం వినేసేయండి. వరాలు అంటాము. వరాలు చాలా మోడర్న్ గా ఉంది. చక్కగా వాళ్ళంతా పెద్దవాళ్ళంతా మేము వెళ్ళి వీడియో తీసుకుంటూ ఉంటే మాకు ఫోటో తీయండి అనేసి అడిగారు. మాకు ఆ గొడుగులు, కలర్ఫుల్ గొడుగులు ఉండేది రోడ్లోకి ఎక్కడి నుంచో కనిపించిందండి. ఆ పక్క రోడ్డుకి ఆ పక్క పెట్టుకొని వచ్చాము. మేము కారు దిగి లోపలికి వచ్చాము. అక్కడ వాళ్ళంతా కూడా మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారండి. మేము వాళ్ళని విచిత్రంగా చూస్తే వాళ్ళు మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు అనమాట. అది ఒక చేత్తో గొడుగు పట్టుకున్నారు, ఒక చేత్తో మాత్రమే సున్నితంగా, చాలా సున్నితంగా ఆ కలుపు తీస్తుంటే అనిపించింది కూలీలు ఇంత సున్నితంగా తయారైపోయారని. ఇంకా వాళ్ళు కూడా ఓనర్లు ఏం చేస్తారు, ఇంకా అవసరానికి మనుషులు కావాలి కదా, పని ముఖ్యం. అందుకని వాళ్ళు కూడా కూలికి ఇచ్చేసి పని చేయించుకుంటూ ఉన్నారు. నెల్లూరు తెలీదా అంటే మీకు? ఇలా మీరు ఎప్పుడైనా చూసారండి ఇలా గొడుగులతో కలుపులు తీయడం అనేది, లేదా గొడుగులతో కూలీ పని చేయడం అనేది? నేనైతే ఎక్కడా చూడలేదు. మీరు చూసుంటే కనుక నేను ఇందాక చెప్పినట్లు కామెంట్ సెక్షన్లో మళ్ళీ కామెంట్ చేయండి. నేను అన్నాను కదా కూలీలు కొంచెం సున్నితంగా తయారైన, మీరు సమర్థిస్తారా? ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అనుకుంటాను నిజంగా కూలీలు కొంచెం సున్నితంగా తయారయ్యారని చెప్పడానికి. కష్టపడతాయి కదా, డబ్బులు వస్తాయా? చూడండి ఎంత పచ్చగా ఉందో. ఆ పచ్చని పంట పొలంలో కలర్ఫుల్ గొడుగులు. మళ్ళీ అందరూ ఒకే గొడుగులేమి, అందరికీ ఎవరికి బ్లాక్ గొడుగులే లేవండి, అందరికి కలర్ఫుల్. మేము ఇంకా కొంచెం దూరంకి వెళ్ళి తీయలేదు. వాళ్ళంతా ఫ్లవర్ గొడుగులే వేసుకున్నారు ఆ దూరంగా ఉండే వాళ్ళైతే. ఇంకా మీకు చూపించాలని వచ్చాము, చూపించేసాము. ఇంకా మేము బయలుదేరేసాము ఇక్కడి నుంచి. ఇక్కడ గ్రౌండ్ వాటర్ వస్తుంటే అవి ఎలా ఉన్నాయి టేస్ట్ అని చెప్పి టేస్ట్ చూశాను. చాలా బాగున్నాయండి. గ్రౌండ్ వాటర్ కదా, చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడంతా మనకు మున్సిపల్ వాటర్ లేకపోతే మినరల్ వాటర్ ఇవే కదా తాగుతున్నాము. అందుకని అవి కూడా టేస్ట్ చూస్తామని చెప్పి టేస్ట్ చేశాను.
ఇక్కడికి వస్తుంటే ఈమె ఆ పొలంలోకి దారి చూపించిన ఆమె ఏమనమాట. ఆమె మళ్ళీ ఏంటి అక్కడికి ఎందుకు వెళ్ళారు ఏంటి అని మళ్ళీ ఆరాలు తీయడం మొదలుపెట్టింది. ఆమెకి ఎందుకు అనుమానం మనం అనేసి మళ్ళీ ఆమెతో కూడా మాట్లాడాం కొద్దిసేపు. ఇదే టెక్ చిన్నప్పుడు మేము అక్కడ వాళ్ళకి ఒక సెలబ్రిటీ లాగా కనిపిస్తున్నాం కాబట్టి కొంచెం వాళ్ళు మాకు మర్యాద ఇచ్చే మాట్లాడారు. అంటే అదే పనిగా మనం వాళ్ళ కోసం వెళ్ళామని. ఇంకా చక్కగా తిరిగి ఇంటికి వచ్చేసామండి. వర్షం పడింది చివర్లో. బాగుందండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.